నమస్తే మా లీడర్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా తుని మండలం చామవరం గ్రామంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. జనసేన పార్టీ సీనియర్ నాయకులు బొప్పన రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు, వారిని మరింత ఉత్సాహపరిచేందుకు నోటిలో స్పూన్ పెట్టి ఆ స్పూనులో నిమ్మకాయ పెట్టి పరుగులు తీయడం లాంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ మహిళలు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని, ప్రతి సంవత్సరం ఇదే మాదిరిగా నిర్వహించాలి అంటూ వారు కోరారు. సెకండ్ దూకాల దూకాల దూకానే ఆవిడ పెట్టుకోవాలా ఆడండి ఇంకా ఉంది ఈరోజు చామవరం గ్రామంలో గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు రామకృష్ణ గారు మరియు యొక్క ప్రభుత్వ విప్ తుని శాసనసభ్యురాలు శ్రీమతి యనమల దివ్య గారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులతో గౌరవనీయులు పూజ్యులు పెద్దలు మాజీ లోవ దేవస్థానం చైర్మన్ అయినటువంటి కరప అప్పారావు గారి యొక్క ఆశీస్సులతో సోదరుడు జనసేన కీలకమైనటువంటి నాయకుడు ఆ సోదరుడు బొప్పన రాంబాబు గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు యూత్ అంతా కలిసి చక్కగా ఈ చామవరం గ్రామంలో సంక్రాంతి సందర్భంగా పిల్లలకి పెద్దలకి కూడా పలు మంచి పోటీ కలిగించేటువంటి కార్యక్రమాలు పెట్టి ముగ్గులు పోటీలు మిగతా ఇతర కార్యక్రమాలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి చామవరం గ్రామ ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన వచ్చింది. ఈరోజు మొట్టమొదటిసారిగా ఇట్లాంటి మంచి కార్యక్రమాన్ని కండక్ట్ చేసినటువంటి టీం అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా సంక్రాంతిని ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి గ్రామ ప్రజలకు నాయకులకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. హ్యాపీ సంక్రాంతి. అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. ఈ ఇయర్ మా చామవరం గ్రామంలో చాలా అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. అందరూ చాలా ఆనందంగా పార్టిసిపేట్ చేశారు. మన చామవరం గ్రామంలో ఈ సంవత్సరం సంక్రాంతి సంబరాలు సెలబ్రేట్ చేసినందుకు మన గ్రామ ప్రజలకు ఈ సంబరాల్లో పాల్గొన్న మహిళలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలాగే ప్రతి సంవత్సరం ఇలా పోటీలు, ముగ్గులు పోటీలు, ఆటల పోటీలు జరగాలని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. ఇలా మా చామవరం గ్రామంలో ఇలా పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలాగే డెవలప్ చేస్తే అందరు మహిళలు పార్టిసిపేట్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జరిపించాలని కోరుకుంటున్నాము. ఎప్పుడు ఇలాగా జరగలేదు, అలాగే ప్రతి సంవత్సరం ఇలా జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హ్యాపీ సంక్రాంతి.